ఈరోజు కార్తీక బహుళ పంచమి తిథి ఉంది. కార్తీక బహుళ పంచమి సందర్భంగా నాగేంద్రుణ్ణి పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని తిథి తత్వము ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి నాగేంద్రుడికి సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. కార్తీక బహుళ పంచమి తిథి సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక రాగి పళ్ళాన్ని ఏర్పాటు చేసి ఆ రాగి పళ్ళానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ రాగి పళ్ళెంలో ఇత్తడి లోహంతో చేసినటువంటి లేదా రాగి లోహంతో చేసినటువంటి లేదా వెండి లోహంతో చేసినటువంటి ఒక నాగ పడిగను ఏర్పాటు చేసుకోవాలి. ఆ నాగ ప్రతిమను ఏర్పాటు చేసుకొని ఆ నాగ పడిగకు ఆవు పాలతో అభిషేకం చేస్తూ ఓం నాగేంద్రాయ నమః అని మనస్సులో 21 సార్లు పఠించాలి. ఆ తర్వాత అభిషేకం పూర్తి కాగానే ఆ నాగేంద్రుడి పడగకు రకరకాలైనటువంటి పుష్పాలు అలంకరించి కర్పూర హారతి ఇచ్చి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించాలి. చిమ్మిలి లేదా చలిమిడి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. కార్తీక బహుళ పంచమి సందర్భంగా ఇలా నాగ పడిగకు గృహంలో పూజ చేయటం ద్వారా అన్ని రకాలైన రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ నాగ పడిగకు అభిషేకం చేసేటప్పుడు లేదా నాగ పడిగకు పుష్పాలతో పూజ చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన దీపాన్ని ఆ నాగపడిగ దగ్గర వెలిగించాలి. నవనాగ దేవతలు అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్తరాష్ట్ర, తక్షక, కాళీయ అనే 9 నాగదేవతలకు సంకేతంగా నాగపడిగ దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రత్యేకమైన 9 ఒత్తుల దీపాన్ని వెలిగించి నాగపడిగకు అభిషేకం చేస్తే నవనాగ దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే కార్తీక బహుళ పంచమి నాడు నాగరుద్రాక్షను ధారణ చేసిన, నాగరుద్రాక్షను పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని దానికి అభిషేకం చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. పరమేశ్వరుడికి సంబంధించిన అనేక రుద్రాక్షలలో శక్తివంతమైన రుద్రాక్ష నాగరుద్రాక్ష. రుద్రాక్ష పైభాగంలో ఒక సర్పం ఆకారంలో పడగలాగా వస్తే దాన్ని నాగరుద్రాక్ష అంటారు. ఈ నాగరుద్రాక్ష 144 రకాల కాలసర్ప దోషాలను తొలగింపజేస్తుంది. నాగరుద్రాక్ష అన్ని రకాలైన రాహుకేతు దోషాలను పోగొడుతుంది. శివానుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగింపజేస్తుంది. అలాంటి నాగరుద్రాక్షను కార్తీక బహుళ పంచమి సందర్భంగా మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసి ఆ నాగరుద్రాక్షకు ఆవు పాలతో అభిషేకం చేసుకున్న, నాగరుద్రాక్ష దగ్గర పుష్పాలు అలంకరించి నైవేద్యం సమర్పించిన పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే నాగరుద్రాక్ష సాక్షాత్తు ఆదిశేషువు స్వరూపము కాబట్టి ఆదిశేషువు అనుగ్రహం ద్వారా విష్ణు కృపను పొందటానికి కూడా ఈ నాగరుద్రాక్ష విశేషంగా సహకరిస్తుంది. కార్తీక బహుళ పంచమి సందర్భంగా సర్ప పడిగకు పూజ చేయండి. వీలైతే నాగరుద్రాక్షను పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.